బ్రేకింగ్ న్యూస్. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరే దిశగా కీలక ముందడుగు పడింది. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం సర్వం సిద్ధమైంది. జనవరి 4వ తేదీ ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ ట్రయల్ రన్ లో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉన్నతాధికారులతో కూడిన బృందం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకోనుంది. జిఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఈ విమానాశ్రయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే సుమారు 95% పనులు పూర్తయినట్లు అధికారులు ధృవీకరించారు. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు విమానాశ్రయం సంసిద్ధతను అంచనా వేయడంలో ఈ ట్రయల్ రన్ అత్యంత కీలకంగా నిలవనుంది. ఈ కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ ద్వారా రన్వే పటిష్టత, నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను ఆపరేషనల్ రెడీనెస్ అండ్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్గా వ్యవహరిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ తొలి ట్రయల్ రన్ కార్యక్రమం జరగబోతా ఉంది. తొలి వాణిజ్య విమానం ఇవాళ ఎయిర్పోర్ట్ రన్వే పై దిగబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం 96% నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి చివరి దశలో పనులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా శరవేగంగా పూర్తి చేసి జూన్ 26వ తారీఖున ప్రారంభించేందుకు జిఎంఆర్ సంస్థ అన్ని రకాలుగా ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా పనులన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాణిజ్య విమానం తొలిసారిగా తొలి విమానం మరికొద్దిసేపట్లో ఆ ఎయిర్పోర్ట్ లో దిగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర అధికారులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇది తుఫానులు పెద్ద తుఫానులు వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఈ విమానాశ్రయాన్ని డిజైన్ చేయడం జరిగింది. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు బలమైనటువంటి గాలులు వీచినా కూడా దీన్ని తట్టుకునే కెపాసిటీ ఈ విమానాశ్రయానికి ఉంటుంది. అలాగే అత్యధిక వర్షపాతం కురిసినప్పటికీ కూడా ఎక్కడా కూడా నీరు విమానాశ్రయంలోకి చేరకుండా ప్రత్యేకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. తొలి దశలో 4,725 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు పనులు చేపట్టడం జరిగింది. జులై తొలి వారం నుంచి అధికారికంగా విమాన రాకపోకలు ఈ విమానాశ్రయం నుంచి జరిగే విధంగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. రోజుకు 200 విమానాలు దిగే సామర్థ్యం ఈ ఎయిర్పోర్ట్ కు ఉంది.
ప్రతి ఏటా కూడా 20,000 టన్నుల వరకు ఇక్కడ నుంచి ఎగుమతులు చేసేందుకు అవకాశం ఉంటుంది. విశాఖపట్నం ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మెరైన్ ఇండస్ట్రీకి సంబంధించి అత్యధికంగా ఇక్కడ నుంచి విదేశాలకు ఆ మెరైన్ ఉత్పత్తులన్నింటినీ కూడా ఎగుమతి చేసేందుకు ఇదొక ఈ ప్రాంతానికి ఇదొక వరంగా మనం చెప్పుకోవాలి. రాత్రి సైతం 18 విమానాలు పార్కింగ్ చేసుకునేందుకు ఇక్కడ విశాలమైనటువంటి ప్రదేశం కూడా ఉంది. ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే 33% విశాఖ నగర వాసులు, అలాగే విశాఖ నగర పరిసర ప్రాంత వాసులు ఉండబోతా ఉన్నారు. అలాగే మిగిలిన 67% మంది ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు, వివిధ దేశాలకు వెళ్లేందుకు ఇక్కడ ఈ విమానాశ్రయం అవకాశం ఉంటుంది. ఇక 14 ఇమిగ్రేషన్ కౌంటర్లను ఈ విమానాశ్రయంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. విమానాశ్రయానికి విశాఖ నగరం నుంచి వచ్చే ప్రయాణికుల ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం 3 ప్రధాన రోడ్లను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తా ఉంది. ఆంధ్రాలోని ఫార్మా, మెరైన్, టెక్స్టైల్ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ కార్గో టెర్మినల్ కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విమానాశ్రయం టెర్మినల్ లోపల ఈ ఎవరైతే ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన్యం వీరుడు ఆనాటి స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ తెల్లదొరలను ఎదిరించినటువంటి అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం జరిగింది. అలాగే ఆయన పేరే కాకుండా ఈ విమానాశ్రయం టెర్మినల్ లోపల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం ఏటి కొప్పాక బొమ్మలు అక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బొమ్మలను కూడా అక్కడ ఈ విమానాశ్రయం టెర్మినల్ లో ఏర్పాటు చేస్తారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ అలంకరణలు అయితే ఆ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో రూపుదిద్దుకో ఉంటాయని కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ స్పష్టమైనట్టుగా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక జిఎంఆర్ సంస్థ విషయానికి వస్తే ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు నిర్మించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సంస్థగా ఇవాళ ప్రపంచంలోనే జిఎంఆర్ సంస్థకు ఒక పేరుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు అనేక దేశ విదేశాల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మాణాల్లో తనదైనటువంటి స్టైల్ ని కనపరిచి ఒక్కొక్క ఎయిర్పోర్టును ఒక్కొక్క తరహాలో విభిన్నమైనటువంటి డిజైన్లతోటి నిర్మించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి జిఎంఆర్ సంస్థ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతోటి నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 96% పనులు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మిగిలి ఉన్నటువంటి 4% పనులు కూడా జూన్ నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ద్వారా జూన్ లో దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమానం దిగబోతా ఉంది. దానికి సంబంధించి కూడా అక్కడ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విమాన దిగే కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొనబోతా ఉన్నారు. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.